ఇది మీనేచర్ ఫ్యామిలీ, మదర్ అండ్ సన్, దిస్ ఇస్ ద ఫాదర్. ఇది మీనేచర్ బుల్. మన దగ్గర ఉన్న 8th జనరేషన్ ఇది. ఇది సెకండ్ లాక్టేషన్. పర్ టైం 1 లీటర్ వరకు పాలు ఉంటాయి. పాలలో అధిక ఫ్యాక్ట్ అంటే సుమారుగా 9, 10, 11 వరకు కూడా ఫ్యాక్ట్ ఉండటం జరుగుతుంది. హై మెడికల్, ఎందుకంటే గంగిగోవు పాలు గరిటెడన్నా చాలు అన్నారు. ఆ సామెతకి తక్కువ పాలు ఇస్తుంది కాబట్టి ఎక్కువ వాల్యూస్ ఉంటాయండి దీంట్లో. ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇంట్లో మన గచ్చు మీద కూడా దీన్ని పెట్టి మనం పాలు తీసుకోవచ్చు. ఇది మనతో పాటు తక్కువ మెయింటెనెన్స్, చాలా జీరో మెయింటెనెన్స్. బయట ఆవులతో అయితే ఒక పనివాడు ఉండాలి, దానికి ఒక గడ్డిమేట ఉండాలి, మేత ఉండాలి. ఇది మనకు చాలా తక్కువ. రోజుకి 2 కిలోలు 2.5 కిలోల లోపు మనకి ఏదైనా పొడి దాడా కానీ తడి దానా కానీ పెడితే ఇవి జీవనం సాగిస్తాయి. పాలు కూడా సేమ్ మన నార్మల్ ఆవు ఎట్లా ఇస్తుందో 9 మంత్స్ అట్లాగే ఇది పాలు దిగుబడి ఉంటుంది. దీంట్లో ఉన్నది ఏంటంటే నార్మల్ ఆవు అయితే మళ్ళీ కన్సీవ్ అవ్వడానికి మీకు 8-9 నెలలు పడుతుంది. ఇది 2 మంత్స్ నుంచే మళ్ళీ ఇది కన్సీవ్కి వస్తుందండి. అంటే ఓవరాల్గా మనకి దీని లైఫ్ కూడా మామూలు అవి అయితే 12-15 సంవత్సరాలు ఉంటాయి. ఇది 20 సంవత్సరాల వరకు కూడా లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే భూమికి గ్రావిటేషన్ ఫోర్స్ ఏదైతే తక్కువ ఉందో దానికి లైఫ్ ఎక్కువ ఉంటుందండి. బొడ్డు భూమికి గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువలో ఉంటే లైఫ్ తక్కువ, భూమికి తక్కువలో ఉంటే లైఫ్ ఎక్కువ ఉంటుంది. అందుకని నియర్లీ 20 ఇయర్స్ వరకు కూడా లైఫ్ ఉంటుంది.